అడవిలో నీడనిచ్చే చెట్టు కింద చీమలు సందడిగా ఉండే కాలనీలో నివసించేవారు. వారి పుట్ట ఒక క్లిష్టమైన సొరంగాలు మరియు గదులు, సహనంతో మరియు సహకారంతో అనేక సీజన్లలో నిర్మించబడింది. చీమలు ఐక్యతతో వృద్ధి చెందాయి. ఒక్కొక్కరికి ఒక పని ఉంది మరియు ప్రతి పని ముఖ్యమైనది. ఒక వేసవిలో అడవిలో భయంకరమైన కరువు వచ్చింది. వాగులు ఎండిపోయాయి, చెట్లు ఎండిపోయాయి మరియు ఆహారం కొరతగా మారింది. చీమల దుకాణాలు వేగంగా క్షీణిస్తున్నాయి మరియు కాలనీ తీవ్ర ప్రమాదంలో ఉంది. రాణి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. మనము కొత్త ఆహారాన్ని కనుగొనాలి అని ఆమె ప్రకటించింది. అయితే అది అంత సులువు కాదు. కలిసి మనం బలంగా ఉన్నాము మరియు కలిసి మనం అధిగమిస్తాము. తెల్లవారుజామున స్కౌట్స్ బృందం బయలుదేరింది. గంటల వెతుకులాట తర్వాత వారు క్యాంపర్లు వదిలిపెట్టిన పిక్నిక్ దుప్పటిపై రొట్టె ముక్కలు, పండ్ల శకలాలు మరియు తేనె యొక్క ప్యాచ్ నిధిలా మెరుస్తున్నాయి. స్కౌట్స్ వేగంగా వెనక్కి వెళ్లి కాలనీకి సమాచారం అందించారు. సమయాన్ని వృధా చేయకుండా చీమలు గుంపుగా ఏర్పడ్డాయి. వేల మంది ఒకటిగా కదిలారు. ప్రవహించే నల్లని నది వలె కదిలారు. చిన్న చీమలు చిన్న వాటిని మోసుకొచ్చాయి. పెద్ద చీమలు ద్రాక్ష గింజలను చుట్టాయి. మరికొన్ని తేనె యొక్క ప్యాచ్లను రవాణా చేయడానికి కలిసి పనిచేశాయి. చీమల పుట్టకు తిరిగి ప్రయాణం ప్రమాదకరంగా ఉంది. ఒక బలమైన గాలి అడవిని తుడిచిపెట్టింది. తేలికపాటి ముక్కలను చెల్లాచెదురు చేసింది. ఇది చూసిన ఇతర చీమలు తన సహచరులను రక్షించడానికి మరియు పోగొట్టుకున్న ఆహారాన్ని తిరిగి పొందేందుకు తమ గ్రూప్ నుండి విడిపోయారు. చీమల పుట్ట దగ్గర ఒక బల్లి కనిపించింది. దాని కళ్ళు ఆకలితో మెరుస్తున్నాయి. చీమలు భయపడలేదు. బదులుగా వారు బల్లి ఊహించిన దానికంటే పెద్దదిగా మరియు భయంకరంగా కనిపించారు. ఒక పెద్ద రాశిగా ఏకమయ్యారు. ఆశ్చర్యపోయి ప్రెడేటర్ దూరంగా పారిపోయింది. సూర్యాస్తమయం నాటికి చీమలు విజయంతో కాలనీకి తిరిగి వచ్చాయి. దుకాణం తిరిగి నింపబడింది మరియు రాణి గర్వంగా ఇలా ప్రకటించింది, ఈరోజు మనం ఒక్కటిగా పనిచేసినప్పుడు ఏ సవాలునైనా అధిగమించగలము అని మనం నిరూపించాము. గుర్తుంచుకోండి, ఐక్యత మన గొప్ప బలం. అప్పటి నుండి చీమల విజయోత్సవ కథ అడవిలో వ్యాపించింది. ఇది అన్ని జీవులకు ఐకమత్యం యొక్క శక్తిని గుర్తు చేస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.